గనిసగడ్డలు ఉడికించుకునేటప్పుడు ఒక చుక్క వాటర్ కూడా వేయకుండా వెనకటి పద్ధతిలో అమ్మలు చేసే విధంగా హెల్తీగా, టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటాయి. ముందుగా గనిసగడ్డలు తీసుకొని ఇలా కొంచెం సేపు వాటర్‌లో నానబెట్టామంటే మట్టంతా శుభ్రంగా పోతుంది. వీటిని 1కి 2 సార్లు కడిగేసుకున్న తర్వాత ఇలా చివర్లు నల్లగా ఉంటాయి కాబట్టి కట్ చేసుకోండి. మీరు తొక్కతో వండుకోవచ్చు. లేదంటే ఇలా తొక్క తీసైనా వండుకోవచ్చండి. ఇప్పుడు వెడల్పాటి మందపాటి గిన్నెలో 2 స్పూన్ల వరకు పచ్చివెన్నపూస వేసి ఇలా గనిసగడ్డలు పెట్టేసుకొని వీటిని పైనుంచి కిందకి 2 సార్లుగా ఎగరేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకొని ప్లేట్‌లోకి కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని ఉడికించుకోండి మధ్య మధ్యలో. ఇలా ప్లేట్ తీసి 1కి 2 సార్లు ఇలా ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మనం వేసుకున్న వెన్నపూస ఇలా నెయ్యిలాగా కరిగిపోతుంది. మనం ప్లేట్‌లో వాటర్ వేసుకున్నాం కదా! ఆ వాటర్ ఆవిరికి ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. ఇలా చేసుకోవడం వల్ల టేస్టీగా ఉండడంతో పాటు హెల్త్ కూడా చాలా మంచిదండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.